మా కార్పొరేటర్ గారు అయినటువంటి కొండా జగన్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా కమిటీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్పొరేటర్ కొండా జగన్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీలో పార్టీని నమ్మి నిస్వార్థంగా సేవ చేసినందుకు పార్టీ గుర్తించి ఈరోజు ఏదైతే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసినటువంటి 87వ వార్డు, అలాగే గాజువాక ప్రాంతం, అలాగే అగడుగూడ ఏరియా ప్రాంత కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాంజలి. మరి ఈరోజు మరి నేను జన్మించి 50 ఏళ్ళు పూర్తి చేసుకుని 51వ అడుగుపెట్టడం జరిగింది. మరి ఆది నుంచి కూడా ఎన్నో కష్టాలతో, ఎన్నో సొంతంగా ఒక సామర్థ్యం ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా కానీ రాష్ట్ర నాయకుడిగా ఉంటే మాత్రం ఈ ప్రాంత ప్రజలు 57 వారి ప్రాంత ప్రజలు వాళ్ళకి అవసరాలకి అనుగుణంగా ఉండడం వల్లే నన్ను ఆస్వాదించి ఈరోజు అటు కార్పొరేటర్గా నన్ను ఒక స్థానానికి పంపించారు. అలాగే ఈరోజు మరి ఏదైతే మెడికల్ క్యాంప్ మన వడ్లపూడి గ్రామ కమిటీ నుంచి మరి మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీవీఎంసీ నుంచి 87వ వార్డు ప్రాంతంలో వేసవి దీనిలో 5 బోర్లు గొట్టపు బాల్, బోర్ బాల్, హ్యాండ్ బోర్ బాల్ రావడం జరిగింది. దాన్ని కూడా మరి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. 11 గంటలకి బోర్లు ఓపెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మెడికల్ క్యాంప్ కూడా ఒక అరగంటలో ప్రారంభించడం జరుగుతుంది. కావున దాన్ని కూడా అందరూ కూడా వస్తారు, అందరూ కూడా రావాలి. అలాగే ముఖ్యంగా 87వ వార్డు గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి, మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి మమ్మల్ని ఆస్వాదించినందుకు, ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ని కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కంపల్సరిగా నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ కూటమితోనే, మోడీ గారి కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతున్నారు మంచి ఆలోచనతోనే. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారు 95,235 మెజార్టీతో గెలిపించిన గాజువాక నియోజకవర్గ ప్రజలకు, అలాగే నా వార్డు నుంచి మరి గతంలో నా ఎల్సీకి అయితే 1,556 మెజార్టీ అయితే ఈ రోజు గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు ప్రాంతంలో 5,569
500 ఓట్ల మెజార్టీ గెలిపించారు. అలాగే ఈ ఏదైతే మెజార్టీని దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు వచ్చినటువంటి దానిగా గుర్తిస్తూ, అలాగే విశాఖ పార్లమెంట్ ప్రాంతంలో పల్లా శ్రీనివాసరావు గారు అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి, అనేకమైన ఉద్యమాలు చేశారు కాబట్టి ఆయన ఆస్తి ఎరగొట్టిన ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా సరే పార్టీలో ఉండి పార్టీని ముందుకు నడిపినందుకు ఆయన గుర్తించి రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి అలాగే గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఈ రోజు ఈ గాజువాక అభివృద్ధి కానీ ఈ ప్లాన్ కాపాడాలన్నా సరే ఏదైనా సరే పల్లా శ్రీనివాసరావు గారికి సాధ్యం, చంద్రబాబు నాయుడికి సాధ్యం, పవన్ కళ్యాణ్ సాధ్యం చెప్పి ఒక మంచి రిజల్ట్ ఇచ్చినందుకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.